తెలంగాణ గ్రూప్ 1 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన క్లాసులు ఫిబ్రవరి 2, 2025 మొదలవుతున్నాయి. క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనికి సంబంధించి 2 ఫిబ్రవరి రోజున మార్నింగ్ 10 to 5 ఒక బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వడానికి క్రిందున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకి గ్రూప్ 1లో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్ రెండిట్లోనూ మనకి కోర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. సో కోర్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ సోషియాలజీ ఇటువంటి. సో ఈ కోర్ సబ్జెక్ట్స్ దే ఆర్ కామన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్. అండ్ అలాగే నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఎక్స్క్లూజివ్ టు ద మెయిన్స్ అన్నప్పుడు సపోజ్ తెలంగాణ మూమెంట్ లాంటివి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంబైన్డ్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సో ప్రిలిమ్స్లో మొత్తం 13 యూనిట్స్ ఉంటాయి. ఆ 13 యూనిట్స్లో 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఓన్లీ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, డిస్క్రిప్షన్ ఏమీ ఇవ్వలేదు. అండ్ తర్వాత రెండవది గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో దీంట్లో ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ గురించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అండ్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మనం మెయిన్స్ ద్వారా తీసుకోవచ్చు. సో మెయిన్స్లో పాలిటీలో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క దాంట్లో 4 to 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో వాటిలో యూనిట్ 1లో ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రోల్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, salient features of the Indian Constitution, basic structure and amendments. ఈ టాపిక్స్ అన్నీ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటివి బేసిక్ టాపిక్స్. అంటే ఈ బేసిక్ టాపిక్స్ నుంచి మనకి వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటే ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. లైక్ సో ఈ భారత రాజ్యాంగం పరిణామక్రమం, ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ పరిణామక్రమంలో ఫండమెంటల్గా మనకి ఉండేటటువంటివి ఏంటి అంటే how the constitution has been framed over a period of times. అంటే 1765 నుంచి మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అనేది మొదలైంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన పరిపాలన 1765లో మొదలైంది ఇండియాలో. సో 1765 నుంచి ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది అంటే ఒక చట్టం ప్రకారం పరిపాలన అనేది 1765లో మొదలైంది. సో అంతకుముందు చట్టపాలన లేదు, చట్టబద్ధ పాలన లేదు, ఒక రూల్ ఆఫ్ లా లాంటి సిస్టమ్ లేదు. సో కాబట్టి ఆ కాంటెక్స్లో వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ అన్నమాట. అండ్ తర్వాత రెండోది ఏంటి, రోల్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ ద వన్ దట్ హ్యాస్ ఫార్ములేటెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి సంస్థ ఈ రాజ్యాంగ పరిషత్. ఆ రాజ్యాంగ పరిషత్తులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం. అండ్ ఆ రాజ్యాంగ పరిషత్తులో ఇంటర్నల్గా రాజ్యాంగాన్ని యాక్చువల్గా రూపొందించినటువంటిది డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ పాత్ర ఏంటి, రాజ్యాంగాన్ని రూపొందించడంలో దాని పాత్ర ఎలాంటివి ఉంది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ అన్న ఈ రెండు ఒకటే, ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ రెండు ఒకటే. రాజ్యాంగ తత్వము మరియు రాజ్యాంగ పీఠిక. సో ఈ రాజ్యాంగ తత్వం మరియు రాజ్యాంగ పీఠిక, సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మనం ఒక సబ్ టాపిక్స్గా సుమారు 10 to 15 క్వశ్చన్స్ దీని నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాని నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అయితే దాని మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఆ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి, సపోజ్ ఇండియాలో సెక్యులరిజం ఎలా ఉంది, అండ్ అదేవిధంగా ఇండియాలో సోషలిజం, డెమోక్రసీ, రిపబ్లిక్, అలాగే ప్రతి వ్యక్తికి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఒక 10 రకాల అంశాలు దాంట్లో ఉంటాయి. దాంతోపాటు ఈ ప్రియాంబుల్కి సంబంధించినటువంటి వివర్స్ ఏంటి, అలాగే ప్రియాంబుల్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ తర్వాత సేలియంట్ ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్స్.
భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, రాజ్యాంగం మౌలిక స్వరూపం, ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అదేవిధంగా అమెండ్మెంట్ కూడా దీనికి కనెక్టెడ్గానే ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ విధానం, ఈ రాజ్యాంగ సవరణలు ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి పర్స్పెక్టివ్స్లో ఈ మొదటి యూనిట్లో ఉన్నటువంటి 6 సబ్ టాపిక్స్ చూసుకోవాలి. అంటే సపోజ్ దెర్ వాజ్ 2024లో జరిగినటువంటి మెయిన్స్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. లైక్ for example, there is a question like although borrowed from different sources, Indian Constitution is a unique document critically examined అన్నారు. సో 2024లో అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్న. Although borrowed from different sources, Indian Constitution is unique document critically examined. అంటే వివిధ ఆధారాల నుంచి భారత రాజ్యాంగం వివిధ మూలాల నుండి సంగ్రహించినప్పటికీ అది ఒక అద్వితీయ ప్రతి, విమర్శనాత్మకంగా పరిశీలించము. వెరీ బేసిక్ క్వశ్చన్. అంటే బేసిక్ క్వశ్చన్ అయినా కానీ దీనికి ఎట్లా మనం ఆన్సర్ అనేది 200 పదాల్లో రాయాల్సినటువంటి ఆన్సర్. సో ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్కి రిలేటెడ్గా ఉండేటటువంటి క్వశ్చన్. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ మొదటి యూనిట్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఏది సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే అంశం మీద క్వశ్చన్ అడిగారు. సో భారత రాజ్యాంగానికి ఆధారాలు అంటే భారత రాజ్యాంగం వివిధ ఆధారాల నుంచి గ్రహించబడింది. అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం. అంటే దీంట్లో 2 రకాల అంశాలు రాయాలి. ఒకటేమో సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అరౌండ్ ద వరల్డ్, అదొక ఆస్పెక్ట్. దాంతోపాటు ఆ మొదటి పార్టీకి సంబంధించింది ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ విధంగా వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించడం జరిగింది అనేది రాయాలి. అంటే మనం చాలామంది గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతుంటాం. అయితే గ్రూప్ 2లో ఎంతవరకు మనం నేర్చుకుంటాం దీని గురించి అంటే ఏ దేశం నుంచి ఏ అంశాలు గ్రహించామంతవరకు నేర్చుకుంటాం. కానీ గ్రూప్ 1లో ఇదే కంటెంట్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఇంప్రూవ్ చేయడం అంటే ఏంటి? అపార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ, ఏ దేశం నుంచి అంటే పార్లమెంటరీ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి గ్రహించారు, ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి గ్రహించారు, లేకపోతే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఐర్లాండ్ నుంచి గ్రహించాం. అట్లా ఒక 5-6 ఎగ్జాంపుల్స్ రాస్తాం. రాసిన తర్వాత రీజన్స్ రాయాలి. అంటే వై దీస్ థింగ్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచంలో వివిధ రాజ్యాంగాల నుంచి ఎందుకు గ్రహించాం, అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఆ రీజనింగ్ రాయగలిగితే ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ తర్వాత రెండో పార్ట్ ఏంటి దీంట్లో? ఇది క్వశ్చన్ సింగిల్ క్వశ్చనే, బట్ 2 పార్ట్లు ఉన్నాయన్నా కదా. రెండో పార్ట్ ఏంటి? ఇది ఒక అద్వితీయ రాజ్యాంగం అనండి. అంటే అద్వితీయ రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ అ యునీక్ డాక్యుమెంట్ అనేది సెకండ్ పార్ట్. ఏ విధంగా ఇది యునీక్ డాక్యుమెంట్, ఏ విధంగా యూనిక్ డాక్యుమెంట్ అనేది రాదు. అంటే ఏ విధంగా అంటే ఏంటి అంటే దో ఇట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అరౌండ్ ద వరల్డ్, వీ హ్యావ్ నాట్ బ్లైండ్లీ కాపీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. గుడ్డిగా ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏ విషయాన్ని అనుకరించలేదు, అంటే ఇమిటేషన్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమిటేటివ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎన్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి గ్రహించామన్నాం, కానీ ఆ ప్రాథమిక హక్కుల్లో మళ్ళీ ఇప్పుడు ఆ హక్కుల్ని రక్షించడానికి ఉపయోగపడే రిట్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. పార్లమెంటరీ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి గ్రహించామన్నాం, కానీ బ్రిటన్లో బైపార్టీ సిస్టమ్ ఉంది, ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. బ్రిటన్లో మొనార్కీ ఉంది, ఇండియాలో రిపబ్లిక్ ఉంది. బ్రిటన్లో అన్రిటన్ కాన్స్టిట్యూషన్, ఇండియాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్లో జ్యుడిషియల్ రివ్యూ లేదు పార్లమెంట్ చట్టాలపైన, ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ ఉంది పార్లమెంట్ చట్టాలపైన. బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంట్కి అపరిమిత అధికారాలు ఉంటాయి, ఇండియాలో ఉన్నటువంటి పార్లమెంట్కి హేతుబద్ధ అధికారాలు మాత్రమే ఉన్నాయి. అంటే హేతుబద్ధ అధికారాలు అంటే రీజనబుల్లీ రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇట్లా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రత్యేకతని పాటించడం జరిగింది. సో నథింగ్ ఈజ్ బ్లైండ్లీ ఇమిటేటెడ్ ఫ్రమ్ ఎనీ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అది సో అట్లా ఈ కాంబినేషన్ యునిక్ కాంబినేషన్స్ ఏవేవి ఉన్నాయి అనేటటువంటి పర్స్పెక్టివ్ని చూపించాలి. అందుకే ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించామనే దానికి ఒక 5-6 ఎగ్జాంపుల్స్ రాయమని చెప్పాను అంతే.
ఎందుకని ఈ రెండో పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి. రెండో పార్ట్ యునిక్, ఏ విధంగా ఇది యునిక్ అయ్యింది అనేటటువంటి అంశానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి కాబట్టి. అంటే మీరు ఈ టీఎస్పీఎస్సీ రూపొందించేటటువంటి కీ పర్స్పెక్టివ్ని చూస్తున్నప్పుడు ఆ రకమైన అప్రోచ్ కనపడుతుంటుంది. అండ్ మోరోవర్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా పారాగ్రాఫ్లుగా రాయకూడదు. ఎగ్జామినర్ని అక్కడ ఇంప్రెస్ చేయాలంటే ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేది దేనికనంటే పాయింట్ వైజ్ అండ్ క్లియర్ ప్రజెంటేషన్కి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, సపోజ్ మనమే ఎగ్జామినర్ అనుకో, మనమే ఎగ్జామినర్ అయితే ఒక మొత్తం కంటెంట్ అంతా డంప్ చేసినటువంటి ఒక ఆన్సర్ షీటు, క్లియర్గా పాయింట్ వైజ్గా ప్రజెంట్ చేసినటువంటి ఆన్సర్ షీట్, ఈ రెండు పేపర్లు ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనం న్యాచురల్గా దేనికి ఎక్కువ మార్కులు వేస్తాం? ఏదైతే పాయింట్ వైజ్గా ఉందో దానికి ఎక్కువ మార్కులు వేస్తాం. అండ్ సో కాబట్టి ఇక్కడ చాలామంది ఉన్నటువంటి ఇంకో అపోజ్ ఏంటంటే, తెలుగు మీడియంలో తక్కువ మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే ఇది పాటించకపోవడం వల్ల, ఆ ప్రిన్సిపల్ పాటించకపోవడం. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, చదివిన వెంటనే అర్థమైపోతుంది. ఒక్కసారి చదివితే చాలు అర్థమైపోతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి చదివితే చాలు అర్థమైపోవడం. అంటే అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్, సేమ్ పర్స్పెక్టివ్. ఒక్కసారి చదవగానే అర్థమైపోవడం వల్ల రెండోసారి చదవమని అర్థం. రెండోసారి ఎందుకు చదవాలి? ఆల్రెడీ అర్థమైపోయాక గుర్తుండాలి కాబట్టి, ప్రతి పదం గుర్తుండాలి కాబట్టి, మొత్తం కంటెంట్ అంతా గుర్తుండాలి కాబట్టి. రివిజన్ చేయరు చాలామంది అభ్యర్థులు, రివిజన్ చేయరు. అండ్ రివిజనే చేయరు అంటే మరి రైటింగ్ ప్రాక్టీస్ అసలు చేయరు. 90% తెలుగు మీడియం అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రీవియస్ నోటిఫికేషన్లో నేను చూసినటువంటి అనుభవం. ఆ రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయవో ఎలా పడితే అలా రాస్తావు, ఏది తోస్తే అది రాస్తావు. రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 200 పదాల్లో మ్యాక్సిమం ఇచ్చినటువంటి స్పేస్లో, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ స్పేస్ ఇస్తున్నారు, ఆ స్పేస్కి లోబడి నువ్వు ఆన్సర్స్ రాయాలి. అండ్ నీ ఆన్సర్ అది దాటకూడదు. నెక్స్ట్ పేజీకి వెళ్ళిందంటే దానికి వ్యాలిడిటీ లేదు. ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ బుక్లెట్ ఇస్తున్నారు. ఆన్సర్ బుక్లెట్లో స్పష్టంగా చెప్పారు, ఈ క్వశ్చన్ ప్రకారం క్వశ్చన్స్ ఒకటే ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. అంటే ఆన్సర్ బుక్లెట్లో ఆ క్వశ్చన్స్ ప్రకారం మీరు ఆన్సర్లు రాయాలి. ఒక క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ రాసేవనుకో, ఇంకో క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ రాసేవనుకో, అది వ్యాలిడిటీ లేదు. అలా 70% మంది అభ్యర్థులు ఉన్నట్లు. అది మామూలుగా 30,000 ఎంతోమంది క్వాలిఫై అయితే 21,000 మంది ఏమో రాశారు యాక్చువల్గా మెయిన్స్కి వచ్చేటప్పుడు. అందులో 70% మంది క్వశ్చన్ పేపర్ రాంగ్ మెన్షన్, క్వశ్చన్ పేపర్లో రాంగ్ క్వశ్చన్ మెన్షన్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అయ్యేటటువంటి పరిస్థితి. అంటే ఆ క్వశ్చన్ డిస్క్వాలిఫై అయిపోతుంది. రూల్స్ రెగ్యులేషన్స్ ఉట్టగా ఏం పెట్టరు, ఫాలో అవడానికే పెడతారు. మామూలుగా జనరల్గా అనుకుంటాం రూల్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్ అని చెప్పి. అలా కుదరదు. ఉల్లంఘించడానికి కాదు నిబంధనలు పెట్టింది, అనుసరించడానికి నిబంధనలు పెట్టారు. ప్రతి నియమాలని, ప్రతి నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. 24 నుంచి అక్టోబర్ 24 నుంచి ఎగ్జామ్ ఉంటుందన్నారు. గంట ముందు వరకు కూడా అభ్యర్థులు, అభ్యర్థులు ఎగ్జామ్ రద్దవుతుందేమో అనుకునేటటువంటి ఆశతోటే వెళ్ళారు. అలా కుదరదు. ముందు ఆ పర్స్పెక్టివ్ వదిలేయాలి. ఎగ్జామ్ వాయిదా పడుతుంది, సిలబస్ మారిపోతుంది, ఈ పర్స్పెక్టివ్ వదిలేయాలి. నోటిఫికేషన్ రాదు, నోటిఫికేషన్ ఈ కబుర్లన్నీ రాజకీయాల కోసం, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికోసం ఈ మభ్య పెట్టడానికి ఇవన్నీ వదిలేయాలి. నోటిఫికేషన్ ఇస్తారా, మనం ఎగ్జామ్ రాస్తాం, ఎవరా ప్రిపేర్ అవుతాం, ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకన్నా బాగా రాస్తాం అన్న దృక్పథంతో మెయింటైన్ చేయాలి ప్రతి రూల్ని. అంటే మళ్ళీ అది ఆ స్పేస్లో, ఇచ్చిన స్పేస్లో ఆన్సర్ని రాయకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు, దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అని చెప్పి, సింపతితోటి పరిగణలోకి తీసుకుంటారా. సింపతి, ఎంపతి ఇవేమీ ఉండవు, ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్సే ఉంటాయి. ఓన్లీ ఇచ్చినటువంటి స్పేస్ మాత్రమే ఉంటుంది, ఆ స్పేస్లో మాత్రమే నువ్వు ఆన్సర్ రాయాలి. నీ ఆన్సర్ రెండో పేపర్లోకి వెళ్ళిందంటే ఆ రెండో పేపర్లోకి వెళ్ళినటువంటి ఆన్సర్ని పరిగణలోకి తీసుకోరు. నువ్వు ఎంతవరకు అయితే, సపోజ్ ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ యొక్క మెరిట్స్, డిమెరిట్స్ రాయమన్నాడు అనుకో, నువ్వు ఇచ్చిన స్పేస్లో ఫస్ట్ పేజీలో మెరిట్స్ రాసావు అండ్ సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్ రాయాల్సిన చోట డిమెరిట్స్ రాసావు. అప్పుడు ఆ డిమెరిట్స్ పరిగణలో తీసుకోరు, అంటే నువ్వు ఆన్సర్ సగం రాసినట్టే లెక్క.
కాబట్టి ఆ ఆస్పెక్ట్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని మాత్రమే నువ్వు ఈ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫాలో కావాలి. 200 పదాలు అన్నప్పుడు 200 పదాల్లో ఆన్సర్ని రాసేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ సో అట్లా ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా అనమాట. సో ఆల్దో బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అనేది ఒక పార్ట్. రెండో పార్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ యునిక్ డాక్యుమెంట్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నమాట. సో ఈ రెండు పార్ట్లు అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ ఈ రాబోయే ఎగ్జామ్లో అమెండ్మెంట్స్ అనే అంశం మీద క్వశ్చన్ అడగవచ్చు. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఆర్ ద కీ అమెండ్మెంట్స్ అండ్ వాట్ అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్? ఇలాంటి క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ రేపటికి భారత రాజ్యాంగం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మరి 75 సంవత్సరాల అనుభవంలో భారత రాజ్యాంగానికి చేయబడినటువంటి కీలకమైనటువంటి సవరణలు ఏంటి, రాబోయే 25 ఏళ్లలో ఎలాంటి సవరణలు అవసరం, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 100 సంవత్సరాలు అయ్యే లోపల ఎలాంటి సవరణలు అవసరం, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్, సెకండ్ యూనిట్లో కొంత థియరిటికల్ ఓరియంటేషన్లో ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఫండమెంటల్ రైట్స్, పర్టికులర్గా నేచర్ అండ్ స్కోప్, ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఈ ఆస్పెక్ట్ కీలకమైనటువంటిది. ఎన్ఫోర్సబిలిటీ అగైన్స్ట్ ది స్టేట్ అండ్ అదర్స్, ఇది ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, దాని స్వభావము మరియు పరిధి. తర్వాత ప్రాథమిక హక్కులకు విస్తరిస్తున్నటువంటి పరిధి, ప్రాథమిక హక్కుల విస్తరిస్తున్న పరిధి అండ్ ఎన్ఫోర్సబిలిటీ, దీని అమలు ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి పాయింట్. తర్వాత వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండర్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం మరియు పంపిణీ న్యాయం, ఇది రిలేటెడ్గా ఉంటుంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. తర్వాత రూల్ ఆఫ్ లా, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ రూల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. లైక్ అంటే ఈ 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు, లైక్ డిస్కస్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియాస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్, అంటే ఈ రెండో టాపిక్ సంబంధించినటువంటి. డిస్కస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియాస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్, సామాజిక న్యాయాన్ని పెంపొందించడంలో భారతదేశ సంక్షేమ పథకాల ప్రభావాన్ని వివరించము. అంటే భారతదేశంలో సంక్షేమ పథకాలు 100ల కొద్దీ ఉంటాయి. అండ్ మరి ఆ సంక్షేమ పథకాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రాయాల్సినటువంటిది కాదు. ఈ మధ్య కాలంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, అవి కొన్ని ఎగ్జాంపుల్స్గా మాత్రమే తీసుకోవాలి. ఆ పథకాల గురించి క్వశ్చన్ కాదు, ఆ పథకాల యొక్క సమర్థత గురించి క్వశ్చన్. పథకాల యొక్క సమర్థత గురించి క్వశ్చన్ అంటే ఏంటి, ఎంతవరకు అవి సక్సెస్ అయినాయి, ఎంతవరకు ఫెయిల్ అయినాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సక్సెస్ అట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ వెల్ఫేర్ స్కీమ్స్, రీజన్స్ ఫర్ ద సక్సెస్ అండ్ రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ అండ్ సజెషన్స్ టు ఓవర్కమ్ దోస్ ఫెయిల్యూర్స్. అది అంటే వీటి సఫలమవడానికి కారణాలేంటి, విఫలమవడానికి కారణాలేంటి, ఆ వైఫల్యతలని అధిగమించడానికి సజెషన్స్, ఈ 3 ఆస్పెక్ట్స్ ఉండేటట్టుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. అండ్ తర్వాత ఈ ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనే అంశం మీద క్వశ్చన్ వచ్చింది. ఏంటిది, ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేట్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. కమెంట్ అన్నాడు. అంటే భారత రాజ్యాంగంలోని 21వ ప్రకటన ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపచేస్తుంది, వ్యాఖ్యానించము. అది సో దట్ ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనే దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇది. దీనికి సంబంధించి మనం ఆర్టికల్ 21 లక్ష్మీకాంత్లో కానీ లేకపోతే భారత రాజ్యాంగం ఒక అవగాహన నేను రాసినటువంటి పుస్తకంలో కానీ మీరు కనుక చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఆన్సర్ని రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది
ఆర్టికల్ 21 ఇంట్రడక్షన్లో ఆర్టికల్ 21 అంటే ఏంటి అనేది రాయాలి. రాస్తూ సుప్రీంకోర్టు ఏ విధంగా దీని పరిధిని విస్తరింపు చేస్తూ వచ్చింది అనేటటువంటి పర్స్పెక్టివ్ని చెప్తూ యూ హ్యావ్ టు గివ్ ఎ లిస్ట్ ఆఫ్ రైట్స్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో జీవించే హక్కులో భాగంగా పొందుపరిచినటువంటి హక్కుల గురించి చెప్పడం. అంటే సుమారుగా ఒక 26 రకాల హక్కులు ఉన్నాయి, వాటిని రిఫరెన్స్ చేస్తే చాలు. అండ్ ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి అంటే వై ది ఆర్టికల్ 21 ఈజ్ సపోజ్ టు బి ఎక్స్పాండెడ్, ఎందుకు ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు 1950s 1960s ప్రైవసీ వాజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ యాజ్ డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్. వ్యక్తిగత ఏకాంతం ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి 1962లో చెప్పారు. అదే సుప్రీంకోర్టు 2017కి వచ్చేటప్పటికి పుట్టస్వామి కేసులో ఏం చెప్పారు, ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే జీవించే హక్కులో భాగంగా ఇది ఉంది. ఇది వ్యక్తిగత ఏకాంతం అనేది జీవించే హక్కులో భాగం అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ ఆర్టికల్ 21 యొక్క పరిధి ఎందుకు విస్తరిస్తుంది అనే విషయం తెలుస్తుంది. మరి ఎందుకు విస్తరించింది, ఒకప్పుడు ఒక ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదన్నటువంటి వాళ్ళు అండ్ 2017కి వచ్చేటప్పటికి ప్రైవసీ ప్రాథమిక హక్కు అని ఎందుకు అన్నారు అని అంటే రీజన్ ద స్కోప్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ సపోజ్ టు బి ఎక్స్పాండెడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ విల్ బి అకార్డింగ్ టు ద చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ద విమ్జికల్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, సామాజిక మార్పులకు అనుగుణంగా ఈ మార్పుల్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి రీజన్స్ చెప్పాలి. ఈ ప్రాథమిక హక్కుల పరిధి ఎందుకు పెరుగుతుంది అనేటటువంటి దాని గురించి రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు దానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఒక ఆన్సర్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇదే చాప్టర్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. రూల్ ఆఫ్ లాకి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఆ 10 క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఈ యూనిట్ల నుంచే ఉన్నాయి. అందుకనే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అత్యంత కీలకమైనవని చెప్పేటటువంటిది. ఒకటేమో సంక్షేమ రాజ్యం గురించి అడిగారు, ఇంకోటేమో రైట్ టు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ గురించి అడిగారు, అండ్ మూడోది చట్టబద్ధ పాలన అంటే రూల్ ఆఫ్ లా గురించి అడిగారు. ఏంటి క్వశ్చన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ద రూల్ ఆఫ్ లా. ఎగ్జామిన్ ఇన్ ది లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. భారత రాజ్యాంగం చట్టబద్ధ పాలనను ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పరిశీలించండి. సో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ రూల్ ఆఫ్ లా అనేది బేసిక్గా మనకి ఒక థియరిటికల్ కాన్సెప్ట్. ఇంట్రడక్షన్లో ఏం రాయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది రూల్ ఆఫ్ లా యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది ఆర్టికల్ 14. ఇట్ వాజ్ బారోడ్ ఫ్రమ్ బ్రిటన్. రూల్ ఆఫ్ లా అనేది బ్రిటన్ నుంచి గ్రహించాం. ద బ్రిటిష్ ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద ఏవీ డైసిస్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఈ 3 సెంటెన్సులు ఇంట్రడక్షన్లో వచ్చినాయి అనుకో, మినిమం అక్కడే ఆ ఇంట్రడక్షన్కే 1 మార్క్ పడిపోతుంది. మినిమంలో మినిమం అంటే కనీసం దానికి 1.5 మార్కుల వరకు ఎగ్జామినర్ వేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకని అంటే ఇంట్రడక్షన్లో మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఒక డాటా పాయింట్ చెప్పగలగాలి. డాటా పాయింట్ షుడ్ బి దేర్ ఇన్ ద ఇంట్రడక్షన్. డాటా పాయింట్ అంటే ఏంటి, ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు ఆర్టికల్ 14 ఏవీ డైసీ బ్రిటన్ ఈ 3 పదాలు ఎప్పుడైతే ఉపయోగిస్తున్నావు ఈ కీవర్డ్స్ నుంచే నీకు మార్కులు వచ్చేది ఎక్కువగా. అంటే ఈ గ్రూప్ 1కి మెమరీ అవసరం లేదు అనుకుంటారు చాలామంది. గ్రూప్ 1కి కూడా మెమరీ కావాలి. గ్రూప్ 2లో ఉన్నటువంటి నీకు మెమరీ ఏ విధంగా అయితే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సంపాదించావో దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇక్కడ ప్రయోగించగలగాలి. గ్రూప్ 2లో సంపాదించినటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని అవసరాన్ని బట్టి దాన్ని ప్రాసెసింగ్ చేసి గ్రూప్ 1లో ఎక్కడెక్కడ ఉపయోగించాలో దాన్ని ఆ రకంగా ఉపయోగించాలి. అది కూడా ఏ విధంగా చేయాలో చెప్తాను. సో ఇట్లా ఈ రూల్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి క్వశ్చన్కి సెకండ్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ మొదటి పార్ట్లో ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ద రూల్ ఆఫ్ లా. హౌ ఇట్ ప్రమోట్స్ ద లా అనేది. ఇట్ ప్రమోట్స్ ద రూల్ ఆఫ్ లా అని అన్నాడంతే. మనం ఏమి రాయాలి అక్కడ, వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా, హౌ ఇట్ ఈస్ ప్రమోటెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సమన్యాయ పాలన అంటే ఏంటి, అది చట్టబద్ధ పాలన అంటే ఏంటి, అది రాజ్యాంగం ద్వారా ఏ విధంగా పెంపొందించబడుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్.
అండ్ సెకండ్ పార్ట్లో ఉన్నటువంటిది ఏంటి, ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగ నిబంధనల నేపథ్యంలో చెప్పండి. రూల్ ఆఫ్ లా గురించి ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది. అంటే ఈ సమానత్వ హక్కు ద్వారా రూల్ ఆఫ్ లా వస్తుంది. అవి కాకుండా ఈ రూల్ ఆఫ్ లాకి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ ఎగ్జంప్షన్స్ టు ద రూల్ ఆఫ్ లా. సో రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి, గవర్నర్లు చట్టం ముందు సమానం కాదు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ విషయంలో మినహాయింపు ఉంటుంది. చట్టం ముందు వాళ్ళు కూడా అన్ని సందర్భాల్లో సమానం కాదు. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ రాజ్యాంగం అంతటా విస్తరించుండే. ఒకవైపు చట్టబద్ధ పాలన ఉండాలని చెప్తూనే ఇంకోవైపు దానికి కొన్ని హేతుబద్ధమైన మినహాయింపులు, రీజనబుల్ ఎగ్జంప్షన్స్ అనేవి కూడా పెట్టారు. ఈ కాంప్రహెన్సివ్గా ఇలా ప్రజెంట్ చేస్తే దానికి మ్యాక్సిమం మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఒక క్వశ్చన్కి వీళ్ళు మ్యాక్సిమం 8 మార్కుల వరకు ఇస్తారు. ఒక ఆన్సర్లో మీరు మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు మ్యాక్సిమం 8 మార్కుల వరకు ఇస్తారు. బట్ 8 మార్కులు రావాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో డేటా పాయింట్ ఉండాలి, ఆర్గ్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. మూడోది, ఈ ఆర్గ్యుమెంటేషన్తో పాటు మీరు క్వశ్చన్లో ప్రతి అంశాన్ని అడ్రస్ చేయగలగాలి. అంటే హిడెన్ ఎలిమెంట్స్ ఉంటాయి క్వశ్చన్లో, స్టార్టింగ్లో చెప్పినట్టుగా. ఆ హిడెన్ ఎలిమెంట్స్ని కూడా నువ్వు అడ్రస్ చేయగలిగితే అప్పుడు నీకు దాని నుంచి ప్రయోజనం ఉంటుంది. అంటే 8 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్కి, ఒక కంక్లూజన్కి అక్కడే మీకు 2 మార్కులు వస్తాయి. ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. అన్నిటికన్నా ముందు ఏం చేయాలి, నీకు ఇచ్చిన స్పేస్లో మాత్రమే నువ్వు ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన ఆన్సర్ షీట్లో ఆ స్పేస్లో మాత్రమే రాయాలి. అది కాకుండా వేరే చోట రాసావంటే నువ్వు ఎంత అద్భుతమైన ఆన్సర్ రాసినా 0 మార్కులే వస్తాయి. అంటే ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు రాశారు చాలామంది, కానీ క్వశ్చన్ నెంబర్లు పాటించకుండా రాశారు. అప్పుడు రేపు రిజల్ట్ వచ్చాక ఏమంటాడు వాడు, టీఎస్పీఎస్సీ మొత్తం పోస్టులు అమ్ముకుందారు. ఎక్కడ అమ్ముకుంది, ఏ రకంగా అమ్ముకుంటుంది అంటే వీడికి మార్కులు రావు. ఎందుకు మార్కులు రాలేదు, ఎందుకంటే సరిగ్గా ఆన్సర్లు రాసినా కానీ ప్రాపర్గా సిస్టమేటిక్గా ఇచ్చిన స్పేస్లో ఆన్సర్స్ రాయకపోవడం వల్ల మార్కులు రాలేదు. సో కాబట్టి ఈ రకమైనటువంటి పుకార్లు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కనుక మనం ముందు ఈ బేసిక్స్ని ఫాలో అవ్వాలి అంటే మీరు రైటింగ్ ప్రాక్టీస్ నుంచి ఇది జరగాల్సి ఉంటుంది. సో అట్లా ఈ మొత్తం 3 క్వశ్చన్స్ దీని నుంచి వచ్చినాయి. అలా ఇవ్వచ్చా అంటే అలా ఇవ్వకూడదు అనేది ఏం లేదు. అండ్ యూనిట్ 3లో ఉన్నటువంటిది ఏంటి, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్స్, సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేచర్స్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్. ఇవి అంటే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ, కేంద్రంలో ప్రెసిడెంట్, రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్, స్టేట్లో చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఇవ్వడం జరిగింది. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్, ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండింటినీ కవర్ చేయడం జరిగింది. జ్యుడిషియరీకి వేరే యూనిట్ ఉంది. సో దీని మీద కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక చూస్తే the powers of the parliament to amend the constitution of India is limited. Examine with examples. భారత రాజ్యాంగ సవరణకి పార్లమెంటుకి గల అధికారాలు పరిమితమైనవి, ఉదాహరణ సహితంగా పరిశీలించుము. సో ఇది ఈ అమెండ్మెంట్ అనేటటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ని పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలని ఇంటిగ్రేట్ చేసి అడగడం జరిగింది. సో పార్లమెంటు అధికారాలు పరిమితమైనవి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ యూనిట్ మిగతా వాటికన్నా రిలేటివ్గా పెద్దది. పార్లమెంట్లో ఉండే డైమెన్షన్సే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సుమారుగా ఒక 10 రకాల డైమెన్షన్స్ ఉంటాయి పార్లమెంట్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి డైమెన్షన్స్. కాబట్టి ఏ డైమెన్షన్ నుంచి అయినా సరే క్వశ్చన్ అడగవచ్చు, ఇంక్లూడింగ్ ద ప్రివిలేజెస్. చిన్న డైమెన్షన్గా ఉండేటటువంటి ప్రివిలేజెస్, పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు, సభా హక్కుల గురించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ఇప్పుడు 24లో అడిగిన క్వశ్చన్ ఏంటి, పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాలు జనరల్ పర్స్పెక్టివ్లో
అందులో ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణాధికారం గురించి అడిగారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్. దాని మీద ఉన్నటువంటి పరిమితుల గురించి ఇన్సిస్ట్ చేశారు. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ద పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓన్లీ లిస్టింగ్ అవుట్ ది పవర్స్. పార్లమెంటు అధికారాల జాబితా చెప్పాలి, ఓన్లీ జాబితా మాత్రమే. పార్లమెంటుకి చట్టాలను తయారు చేసే అధికారం ఉంది. 2, పార్లమెంటు కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చేయగలుగుతుంది. పార్లమెంటరీ పవర్ టు కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ పవర్ టు మేక్ ద లాస్. అలా ఒక 5-6 పవర్స్ ఉంటాయి కదా. పార్లమెంటుకి బడ్జెట్ని ఆమోదించే అధికారం ఉంది. అదేవిధంగా పార్లమెంటుకి న్యాయపరమైన అర్ధన్యాయ అధికారాలు ఉంటాయి. పార్లమెంట్ హ్యాస్ ది క్వాజీ జ్యుడిషియల్ పవర్స్. క్వాజీ జ్యుడిషియల్ పవర్ అంటే పవర్ టు డిస్మిస్ సర్టన్ అథారిటీస్, కొంతమందిని తొలగించే అధికారం అన్నమాట. అంటే ఇంపీచింగ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్స్లో భాగంగా రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం, అలాంటి డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి. సో పార్లమెంట్కి లెజిస్లేటివ్ పవర్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంది, క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉంది, ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ఇతర అధికారాలు ఉన్నాయి. అండ్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణాధికారము ఉంది. సో అది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దెన్ పార్లమెంట్కి, భారత రాజ్యాంగ సవరణకు పార్లమెంట్కి గల అధికారాలు పరిమితమైనవి. సెకండ్ డైమెన్షన్లో పార్లమెంటు రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేస్తుంది, దానికి ఉన్నటువంటి అధికారాల అంశాలు ఏంటి, ఆ సెకండ్ డైమెన్షన్ రాయాలి. థర్డ్ డైమెన్షన్, ఈ పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ చేయడానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ద లిమిటేషన్స్ ఆన్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 3 డైమెన్షన్లో ఆన్సర్ ఉండాలి. అది. సో అప్పుడు తర్వాత కంక్లూజన్లో ఏమి ఉండాలి అంటే, ఇంట్రడక్షన్లో ఏం రాస్తాను, ఆర్టికల్ 368 గురించి మెన్షన్ చేస్తాం. ఆర్టికల్ 368 సౌత్ ఆఫ్రికా, ఈ 2 పదాలు అక్కడ పడాలి. కీవర్డ్స్ అంటాం. ఇటువంటి కీవర్డ్స్ని ఎంత విస్తృతంగా మనం ఆన్సర్లో ఉపయోగించగలిగితే ఎగ్జామినర్ అంతే బాగా ఇంప్రెస్ అవుతాడు. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసేది ఎవరు 3 లెవెల్స్లో జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ 3 లెవెల్స్లో అంటే ఏంటి, ఫస్ట్ లెవెల్లో ఒకసారి కొంతమంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాన్ని వాల్యుయేషన్ చేస్తారు. చేసేసిన తర్వాత దాని మార్కులు జనరల్గా మనం పాత పద్ధతిలో మార్కులు ఎలా ఇస్తాం, పేపర్ ఉంటుంది అంటే ఆన్సర్ రాస్తాం, దాంట్లో లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంటుంది, అక్కడ మార్కులు వేస్తుంటాం. కానీ ఇక్కడ అలా మార్కులు లేదు. దీనికి ప్రత్యేకంగా ఒక పేజ్ పెట్టుకుని ఆ పేజీలో మార్కులు వేస్తాం. క్వశ్చన్ నెంబర్ 1 ఈ మార్కులు. అందుకే మీరు క్వశ్చన్ నెంబర్ 2 తీసుకొచ్చి క్వశ్చన్ నెంబర్ 1 స్పేస్లో వేస్తే అక్కడ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మీ ఆన్సర్ వేరే ఉంటుంది. నీ ప్రకారం ఆన్సర్ కరెక్టే, అడిగిన క్వశ్చనే రాదు, అలా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, క్వశ్చన్ నెంబర్ 1కి నువ్వు ఇచ్చినటువంటి 2వ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది అక్కడ. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 అని వేరే పేపర్లో 0 మార్కులు అని రాస్తారు. అండ్ అలా వేరే పేపర్ తీసుకుని అదంతా వేరే చోటు పెట్టేసిన తర్వాత అదే పేపర్ని మళ్ళీ, అంటే ఆ పేపర్లో ఒక్కరు కూడా ఎక్కడ కూడా టిక్కులు పెట్టకూడదు. ఎవరు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు టిక్కులు పెట్టకూడదు. అప్పుడు ఇంకొక టీంకి అప్పచెప్తారు, ఇంకో టీం దాన్ని వాల్యుయేషన్ చేస్తారు, ఇంకో పేపర్లో వేస్తారు. వేసిన తర్వాత నీకు టీమ్ 1 చేసినటువంటి వాల్యుయేషన్లో సపోజ్ 150కి 80 మార్కులు వచ్చినాయి. సెకండ్ టీం ద్వారా చేసిన ఇవాల్యుయేషన్లో 150కి 90 మార్కులు వచ్చినాయి. అప్పుడు రెండింటికి యావరేజ్ ఎంత వస్తుందో ఆ మార్కులు ఇస్తారు, అంటే 85 మార్కులు ఇస్తారు. అండ్ ఒకవేళ సపోజ్ టీమ్ 1లో నీ పేపర్కి సపోజ్ 100 మార్కులు వచ్చినాయి, సెకండ్ టీంలో నీకు మార్కులు 130 వచ్చినాయి. ఇప్పుడు ఎంత వేయాలి, 115 మూడో టీంకి అప్పచెప్తారు. అంటే ఎక్కడైతే 20% కన్నా మార్కుల రేషియో పెరుగుతుందో అప్పుడు థర్డ్ ఇవాల్యుయేషన్కి వెళ్తాం. ఆ థర్డ్ ఇవాల్యుయేషన్లో ఏ విధంగా అయితే వస్తాయో దాన్ని బట్టి మార్కులు తీసుకుంటారు. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి పద్ధతి, అంటే పేపర్ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇది ఆషామాషిగా ఏం జరగట్లేదు, అమ్మేసుకోవడాలు కొనేసుకోవడాలు అట్లా ఏమి ఉండవు. ఆల్రెడీ ఈ స్టార్ట్ అయిపోయింది, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది నీకు గ్రూప్ 1లో కలెక్టర్ ఉద్యోగం కావాలంటే 1,50,00,000 అని అడుగుతున్నారు చాలామంది. 1,50,00,000కి కలెక్టర్ ఉద్యోగాలు అమ్మేస్తే దానికి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి? నువ్వు రేపు 1 ఇయర్ తర్వాత 3 రోజుల్లో సంపాదించవచ్చు. అది అంత చీప్గా ఏమి అమ్మరు. అమ్మితే నిజంగా అమ్మడం జరిగితే కనుక అంత చీప్గా ఏమి అమ్మరు. ఎవరైనా మీకు ఇట్లాంటి చేప ముళ్ళు వేసే ప్రయత్నం చేస్తే, బెయిట్ వేసే ప్రయత్నం చేస్తే
వాడి గురించి కుదిరితేనేమో కమిషన్లో కంప్లైంట్ కుదరకపోతేనేమో కామ్గా ఉండు, అంతే తప్ప నిజంగా వచ్చేస్తుందేమో 1.5 వచ్చేస్తుందేమో 1.5కి ఒక కలెక్టర్ పోస్టు ఇట్లా కుదరదు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇన్ని లెవెల్స్ దాటుకొని పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది కనుక నువ్వు ఇంప్రెస్ చేయాలి. ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఇంప్రెస్ చేయాలి. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో వాళ్ళు దేనికి ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు అంటే వాళ్ళు ముందే ప్రొఫెసర్ల ద్వారా, సీనియర్ ప్రొఫెసర్ల ద్వారా రూపొందించిన కీ ఏదైతే ఉంటుందో ఆ కీ ద్వారా ఇంప్రెస్ అవుతారు. సీనియర్ ప్రొఫెసర్లు ఆ రిటైర్డ్ ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా తీసుకొని కీ తయారు చేపిస్తారు. కీ తయారు చేయించినప్పుడు దాని ఆధారంగా ఈ కీ ప్రకారం ముందు దాన్ని 5 గంటల పాటు చదువుకోవాలి. ఎవరు చదువుకోవాలి? ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చదువుకోవాలి. 5 అవర్స్ ఓన్లీ కీ చదువుకోవడానికే పెట్టారు. ఎక్స్క్లూజివ్గా బైహార్డ్ చేయాలి దాన్ని. సో దట్ ఎప్పుడైతే యాక్చువల్గా నీకు పేపర్ వాల్యుయేషన్ మొదలు పెడతావో మొదలుపెట్టినప్పుడు స్పీడ్గా నీకు పేపర్ వాల్యుయేషన్ అవుతుంది. అది సో రోజుకి వీళ్ళు 40 పేపర్లు ఇవాల్యుయేషన్ చేయాలి. పాప వాళ్ళు పొద్దున్న 9 గంటల నుంచి కొన్ని సందర్భాల్లో ఈవినింగ్ 8-9 వరకు కూడా చేస్తున్నారు. ఎవరి కోసం? మీకోసం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో కనుక ₹1,00,00,000కి 1,50,00,000కి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు అమ్మేస్తారంటే అస్సలు నమ్మద్దు. ఇంత స్ట్రిక్ట్గా ఇంత స్టాండర్డ్గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వండి. అండ్ తర్వాత సో ఇక్కడ ఈ యూనిట్ 3లో పార్లమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాలపై పరిమితులు అనేటటువంటి ఆస్పెక్ట్ ఇచ్చారు. అండ్ తర్వాత 4th యూనిట్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో న్యాయ వ్యవస్థ. సో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, సబార్డినేట్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ 4th యూనిట్ మీద కూడా ఎగ్జామినర్కి అభిమానం ఎక్కువగానే ఉన్నట్టుంది. కొంచెం ఎక్కువగానే క్వశ్చన్లు ఇచ్చారు దీనికి కూడా. జ్యుడిషియల్ యాక్టివిజం, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి దీంట్లో సుప్రీంకోర్టుతో మొదలు పెడితే. సో దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఈ పాలిటీ పేపర్లో సెక్షన్ 2లో ఉన్నటువంటిది, అంటే పేపర్ 3లో సెక్షన్ 2లో ఉన్నటువంటిది ఈ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చనే జ్యుడిషియరీ గురించి ఇచ్చారు. ఇప్పుడు పాత ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 నిర్వహించినప్పుడు క్వశ్చన్స్ ఇచ్చే పద్ధతి ఎలా ఉండేది అంటే యూనిట్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయో అవే క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్గా ఇచ్చారు. అలా ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ అలా ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. అలా ఫాలో అవ్వాలనే రూల్ కూడా ఏమీ లేదు. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నా 4th యూనిట్లో ఉన్నటువంటి అంశం మీద క్వశ్చన్ అడిగారు. ఇదేంటంటే అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావి జ్యుడిషియల్ ఓవరార్చ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో న్యాయపరమైన అతివ్యాప్తితో న్యాయపరమైన క్రియాశీలతను విశ్లేషించుము. ఈ క్వశ్చన్ 2023 యూపీఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్కి కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. అంటే హౌ డెమోక్రసీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ద జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంటే డెమోక్రసీ అంటే రైట్ టు ఓటు, లేకపోతే ఎలక్షన్ కమిషన్, పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్ ఇంతవరకు అనుకుంటాం. బట్ ఆ డెమోక్రసీని కాపాడడానికి ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఉంటుంది. సో అనలైజ్ ద జ్యుడిషియల్ యాక్టివిజం విజావి జ్యుడిషియల్ ఓవరార్చ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. జ్యుడిషియల్ ఓవరార్చ్ అంటే ఏంటి? న్యాయశాఖ అతి క్రియాశీలత, న్యాయపరమైన క్రియాశీలత అని మాత్రమే యాక్చువల్గా అయితే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో అక్కడ ఇచ్చినటువంటి తెలుగు వర్డ్ ఉంది. బట్ ఓవరార్చ్ అనే దానికి అసలు అర్థం ఏంటి అంటే అతి క్రియాశీలత, ఓవర్ యాక్టివిజం అనే అర్థంలో వస్తుంది. యాక్టివిజం అండ్ ఓవర్ యాక్టివిజం ఆ పర్స్పెక్టివ్ తీసుకో. అంటే ఈ న్యాయశాఖ అతి క్రియాశీలత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉందా లేదా అనేది. సో దీంట్లో ఏముండాలి? ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏముండాలి అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటో చెప్పాలి ఒక పదం. అండ్ టువర్డ్స్ ద జ్యుడిషియల్ ఓవర్రీచ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏంటి, తర్వాత అతి క్రియాశీలత అంటే ఏంటి, ఓవరార్చ్ అంటే ఏంటి. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్లోనే ఇచ్చినటువంటిది తెలుగు ప్రశ్న కనుక తప్పుగా ఉంటే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ ప్రశ్నను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. అది తెలుగు తప్పున్నా సరే, పూర్తి తప్పున్నా సరే. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో కొంచెం తప్పు ఉంది. ఏది?
ఓవరార్చ్ అనే పదానికి అతి క్రియాశీలత అనే పదం ఉపయోగించాలి, కానీ ఇక్కడ మాత్రం న్యాయపరమైన క్రియాశీలత అని మాత్రం ఉపయోగించారు. అది ఇప్పుడు సపోజ్ జుడిషియల్, ఇంగ్లీష్లో ఏముంది చూడండి, జుడిషియల్ యాక్టివిజం విజావి జ్యుడిషియల్ ఓవర్ రీచ్. అప్పుడు రెండు పదాలు ఒకే మీనింగ్ వస్తాయా, వేరువేరు పదాలు వేరువేరు మీనింగ్స్ వస్తాయా? న్యాయశాఖ క్రియాశీలత అనేది యాక్టివిజంకు ఉపయోగించాలి, అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే దానికి అతి క్రియాశీలత అనే పదాన్ని ఉపయోగించాలి. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు క్వశ్చన్లో అతి క్రియాశీలత అనేటటువంటిది లేదు. సో కాబట్టి ఈ కాంటెక్స్లో ఇంగ్లీష్ క్వశ్చన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాడు ఆన్సర్ని ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు. సో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో న్యాయశాఖ క్రియాశీలత ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక డైమెన్షన్. రెండో డైమెన్షన్ ఏంటంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ వెదర్ ఇట్ ఈస్ కంపాటబుల్ టు డెమోక్రసీ ఆర్ నాట్. న్యాయశాఖ అతి క్రియాశీలత అనేది ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉందా లేదా అనేది రాయాలి. సో ఎందుకంటే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం కారణంగా కొన్ని సందర్భాల్లో జరిగేటటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, సో ఈ జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం కారణంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏంటది అంటే, లైక్ సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది బై ఓవర్ ఇంట్రూడింగ్ ఇన్ టు ది వర్క్ ఆఫ్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు చట్టాలను చేసే అధికారం ఎవరిది? పార్లమెంట్ది. అమలు చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ది. అండ్ జ్యుడిషియరీ ఏమో ఇంటర్ప్రిట్ చేస్తే చాలు, అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదో చెప్పడం కోసం. కానీ కోర్టు ఏం చేస్తుందంటే తనకున్నటువంటి జ్యుడిషియల్ రివ్యూ పవర్ను ఉపయోగించుకొని పార్లమెంటు చట్టాలు ఎలా చేయాలో చెప్తుంది, అండ్ ఎగ్జిక్యూటివ్ ఆ చట్టాలను ఎలా అమలు చేయాలో కూడా చెప్తుంది. అంటే తన అధికార పరిధి దాటిపోయి వెళ్ళి వాళ్ళ పరిధిలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇది అతివ్యాప్తి. అది సో ఈ అతివ్యాప్తి కారణంగా, అంటే ఈ ఓవర్ ఇంటర్వెన్షన్ కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రపంచంలో మనకి పార్లమెంటు నియంతృత్వం తెలుసు. పార్లమెంట్ నియంతృత్వం అనేది ఎక్కడ ఉంటుంది మనకంటే బ్రిటన్లో ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ నియంతృత్వం తెలుసు, అది రాచరికం ఉన్నటువంటి అన్ని దేశాల్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో ఎగ్జిక్యూటివ్ డిక్టేటర్షిప్ ఉంటుంది. ఆ రష్యాలో పుతిన్ చేసేది కూడా ప్రజాస్వామ్యబద్ధమైన నియంతృత్వం. బట్ ఇండియాలో మాత్రమే జ్యుడిషియల్ డిక్టేటర్షిప్ ఉంది. న్యాయ వ్యవస్థ ఇన్ఫార్మల్గా నియంతృత్వంగా వ్యవహరిస్తుంది. తన వ్యవహారాలే కాకుండా తనకు సంబంధం లేని పార్లమెంట్ వ్యవహారాల్లోనూ ఎగ్జిక్యూటివ్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉంది. ఆ పర్స్పెక్టివ్ని రాయాల్సి ఉంటుంది అనమాట. సో అట్లా ఈ న్యాయపరమైనటువంటి జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇచ్చారు. అలాగే ఇంకొకటి ఏంటి, ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఇదేమో ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసుల తీర్పులతో సహజ న్యాయ సూత్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది వ్యాఖ్యానించము. ఇది యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ విషయంలో ఒక క్రిటిసిజంని ఈ విధంగా కౌంటర్ చేయడం జరిగింది. జనరల్ పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ విల్ నాట్ ఫాలో రూల్ ఆఫ్ లా. అంటే సమన్యాయ పాలన, న్యాచురల్ జస్టిస్ అనే సూత్రాన్ని ఫాలో కావు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ న్యాచురల్ జస్టిస్ సూత్రాన్ని ఫాలో కావు అనేది విమర్శ. కానీ దానికి కౌంటర్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమని, ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ల తీర్పులలో సహజ న్యాయ సూత్రాలని పాటించడం జరుగుతుంది. ఏదైతే విమర్శ ఉందో ఆ విమర్శకి భిన్నమైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి? ఫస్ట్ అది తెలియాలి. సో ఇంట్రడక్షన్లో ఏముండాలంటే, యూ ఆర్ సపోజ్ టు రైట్ అబౌట్ ది వాట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనుసరించే న్యాయ విధానం ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్ స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ టు డీల్ విత్ ది అడ్మినిస్ట్రేటివ్ కేసెస్.
పరిపాలనా సంబంధమైన కేసులను పరిష్కరించడం కోసం ఏర్పాటైనటువంటి ప్రత్యేక న్యాయస్థానాలు. ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద ఆదాయ పన్ను వేస్తుంది. ఆదాయ పన్ను విధించినప్పుడు ఒకళ్ళ మీద ఎక్కువ ఆదాయ పన్ను విధించవచ్చు. మరి వాడు కంప్లైంట్ ఇవ్వాలి, నా మీద ఎక్కువ ఆదాయం పన్ను విధించారు అని చెప్పి. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఆ డిపార్ట్మెంట్ మీదే కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఏదైనా కోర్టు ఉంటే ఆ కోర్టులో కేసు పెట్టాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ప్రిన్సిపల్ నేపథ్యంలో ఈ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీ మీద పన్ను విధించిందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. మీరు నా మీద ఎక్కువ పన్ను విధించారు, దాన్ని తగ్గించండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తాం. మేమేమీ ఎక్కువ విధించలేదు, కట్టాల్సిందే అంటున్నాడు. కట్టాల్సిందే అన్నప్పుడు మరి అప్పుడు కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళే ముందు ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఏంటి ఆ ట్రిబ్యునల్? ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్. దానికి జడ్జి ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అంటే ఎవరైతే డిపార్ట్మెంట్కి హెడ్డో ఆ డిపార్ట్మెంట్ హెడ్డే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెడ్డే ఈ ట్రిబ్యునల్ యొక్క హెడ్ కూడా. వాడే ట్యాక్స్ విధిస్తున్నాడు, వాడే తీర్పిస్తాడు. ఇది న్యాచురల్ జస్టిస్కి ఉల్లంఘన. ఏంటి? నోబడీ షుడ్ బి ద జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. అది ఫండమెంటల్ ఫార్ములా ఆఫ్ న్యాచురల్ జస్టిస్. నీ కేసులో నువ్వే న్యాయ నిర్ణేత కాకూడదు, నీ వివాదంలో నువ్వు న్యాయ నిర్ణేత కాకూడదు. అంటే నువ్వే తప్పు చేసావు, జడ్జి కూడా నువ్వే అనుకో. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేపర్ని మీకే ఇచ్చి మీరే ఇవాల్యుయేషన్ చేసుకోండి అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఇది ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో ఉండేటటువంటి పరిస్థితి. అది సహజ న్యాయ సూత్రాలకి పూర్తిగా విరుద్ధం. కానీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో సహజ న్యాయ సూత్రాలు పాటించబడతాయి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పాటించబడతాయి అంటే ఇన్ ద బిగినింగ్ దే వర్ డిస్క్రిషనరీ. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఫ్రాన్స్లో వచ్చినాయి. ఫస్ట్ ఫ్రాన్స్లో వచ్చినప్పుడు ప్రారంభంలో ఈ సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘనకు గురయ్యాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కాలక్రమేణా ఈ ట్రిబ్యునల్స్ కూడా సహజ న్యాయ సూత్రాలని అనుసరించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా కొన్ని ట్రిబ్యునల్స్లో ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించబడుతున్నాయి. అండ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దీనికి ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన తీర్పిస్తాడు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత అది ఫైనల్ కాదు, దాన్ని పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఒక సహజ న్యాయ సూత్రం. అంటే నోబడీ కెన్ బి డినైడ్ జస్టిస్ వితౌట్ గివింగ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ టు అప్పీల్ ఫర్దర్ అనేది సహజ న్యాయ సూత్రాల్లో రెండోది. అంటే పైకోర్టుకి అప్పీల్ చేసుకోకుండా ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరగకూడదు. ఒక కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండాలి అనేది సహజ న్యాయ సూత్రం. దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు. అలాంటి డైమెన్షన్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ యూనిట్. సో యూనిట్ 5 ఫెడరల్ సిస్టమ్ గురించి ఉంది. సో ఈ ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి? సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అలాగే దీంట్లోనే లోకల్ గవర్నమెంట్ కూడా పెట్టారు. అంటే స్థానిక ప్రభుత్వాలు 73, 74th అమెండ్మెంట్, పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అంటే అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కార విధానం విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు వాటర్ డిస్ప్యూట్స్, ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఇటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీటిలో దేని గురించి క్వశ్చన్ ఇచ్చారు అంటే అంతర్రాష్ట్ర జల వివాదాల గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ విత్ రిఫరెన్స్ టు ద వాటర్ డిస్ప్యూట్స్. సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఏంటిది? ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్ గ్రేట్ ఛాలెంజ్ టు ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనలైజ్ అన్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు భారత సమాఖ్యకి ఒక పెను సవాలు, విశ్లేషించండి. సో దీని గురించి ఆన్సర్ రాసేటప్పుడు అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏ ఏ అంశాలకు సంబంధించి ఉంటాయి అనేది ఇంట్రడక్షన్లో రావాలి. ఎందుకంటే ఈ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఛాలెంజెస్ అనే ఒక పదం ఉపయోగించారు కాబట్టి, ఛాలెంజెస్ టు ది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్. ఇది భారత సమాఖ్యకి పెను సవాళ్ళు
అనే పదం ఉపయోగించారు కాబట్టి ఇంట్రడక్షన్లో ఆ పెను సవాళ్ళు ఏంటో వరుసగా రాయి ఒక 3 లైన్లలో. అంటే దాంట్లో ఒకటి ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, ఈ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు అనేది ఒకటి ఉంది. సో అట్లా ఈ డైమెన్షన్ ఇంట్రడక్షన్లో రాసిన తర్వాత సెకండ్ డైమెన్షన్లో ఏం రాయాలంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియస్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, దేశంలో ఉన్నటువంటి వివిధ నదీ జల వివాదాల ఉదాహరణలు. గోదావరి వివాదం, లేకపోతే అంటే ఆ వివాదం వేరే రాష్ట్రాల మధ్య ఉంది, కృష్ణా డిస్ప్యూట్ ఎవరెవరి మధ్య ఉంది, కావేరీ డిస్ప్యూట్ ఎవరెవరి మధ్య ఉంది, ఒక 3 పాయింట్లు ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ రాయాలి. తర్వాత థర్డ్ డైమెన్షన్ ఏం చెప్పాలంటే యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద రీజన్స్ ఫర్ దీస్ డిస్ప్యూట్స్. ఈ వివాదాలకి కారణాలేంటి అంటే 10,000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ నదులన్నీ ఉన్నాయి, కానీ 10,000 సంవత్సరాల నుంచి లేనటువంటి వివాదాలు ఒక 75 సంవత్సరాల నుంచి మాత్రమే మొదలైనవి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే వివాదాలు మొదలైనవి. ఎందుకని ఈ వివాదాలు ఇట్లా మొదలైనవి? ఎందుకంటే భారతదేశంలో నది అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, నీరు అనేది ఒక వస్తువు మాత్రమే, నదీ జలం అనేది వస్తువు మాత్రమే కాదు. అంటే అసలు మనం దాన్ని వస్తువు అనడానికి కూడా ఆలోచన కూడా రాదు మనకు. నదిని పట్టుకుని వస్తువు అంటాడేంటి అని చెప్పి. మరి నదిలో ఉండే నీళ్లు వస్తువా లేకపోతే జంతువా, మనిష, చెట్ట, చేపన? నది అనేది నీళ్లు అనేది వస్తువే, దానికి ఇంక వేరే ఆలోచన లేదు. కానీ అది కేవలం వస్తువు మాత్రమే కాదు, అది అనేక రకాల భావోద్వేగాలతో కూడుకున్నటువంటిది. అండ్ రివర్ వాటర్స్ ఆర్ నాట్ మియర్లీ ఎ కమాడిటీ, దే ఆర్ ది పాలిటిక్స్, సోర్స్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాలకి మూలాధారం, నాగరికతకు మూలాధారం. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికతలన్నీ కూడా ఈ నదీ జలాల పక్కనే డెవలప్ అయింది కాబట్టి అది నాగరికతకు మూలాధారం. కాబట్టి ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి దాంట్లో. పాలిటిక్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, తర్వాత కల్చర్ ఉంది, హిస్టరీ ఉంది. ఇవి ఉల్లంఘనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో వివాదాలు సంభవిస్తాయి. కేవలం ఇది ఒక నది మాత్రమే కాకుండా మిగతా విషయాల ఆధారంగా కూడా చూస్తున్నాం కాబట్టి దెన్ వాటిని పరిష్కరించడానికి చేపట్టిన చర్యలు. ఆ తర్వాత యూఆర్ ఆల్సో సపోజ్ టు టాక్ అబౌట్ హౌ అ సింగిల్ ట్రిబ్యునల్ ఈజ్ బీయింగ్ కాన్స్టిట్యూటెడ్. అంటే గతంలో ఏముండేది, ప్రతి నదీ జల వివాదానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది, 2018 తర్వాత అన్ని ట్రిబ్యునల్ని తీసేసి ఇట్లా మల్టిపుల్ ట్రిబ్యునల్ సిస్టమ్స్ తీసేసి వన్ నేషన్ వన్ ట్రిబ్యునల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ వన్ నేషన్ వన్ ట్రిబ్యునల్ ద్వారా ఏ విధంగా కొత్త విధానం అమల్లోకి వస్తుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ చెప్పాలి. అండ్ ఫైనల్గా కంక్లూజన్లో ఈ వివాదాలు వెనువెంటనే పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది, అది సమాఖ్య ప్రయోజనాల దృష్ట్యా అవసరం. ఈ రకంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇట్లా మొత్తం 5 యూనిట్లకి, పాలిటీలో ఉన్నటువంటి 5 యూనిట్లకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ప్రిలిమ్స్ కూడా కీలకమైనటువంటిది. ఎందుకంటే మన ప్రిపరేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉండాలి, మెయిన్స్కి ఫోకస్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ప్రిలిమ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. అంటే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఎలా వచ్చినాయి అంటే మనకి ప్రిలిమ్స్లో సుమారుగా 15 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 150 ప్రశ్నల్లో ఆ క్వశ్చన్ ప్యాటర్న్ కనుక చూస్తే 15 టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే 15 టైప్స్ క్వశ్చన్స్ ఏంటి, సపోజ్ ఇది ఒకటి అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ అనే క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి తెలంగాణలో గ్రూప్ 1 ఇప్పుడు దాకా ఒకే ఎగ్జామ్ ఒకే నోటిఫికేషన్ వచ్చినా కానీ 3 ప్రిలిమ్స్ అయితే జరిగినాయి. అది ఒక రకంగా అదృష్టం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి మంచి బేస్ ఏర్పడింది.
ఈ 3 ప్రశ్నాపత్రాలని చూసినప్పుడు ఆ ప్యాటర్న్ని కనుక అబ్జర్వ్ చేస్తే 15 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. డైరెక్ట్గా సింగిల్ వర్డ్ పికప్ చేసేటటువంటి ఎంసీక్యూస్, అలాగే 2 చాయిస్ ఎంసీక్యూస్, 3 చాయిస్ ఎంసీక్యూస్, 4 చాయిస్ ఎంసీక్యూస్, 5 చాయిస్ ఎంసీక్యూస్. అంటే ఏబిసిడిఈ అని చెప్పి ఇచ్చి అందులో ఆ 5 కాంబినేషన్స్లో ఏబి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఈ రకమైనటువంటి పద్ధతి. అంతేకాకుండా ఇది ఒక రకమైనటువంటిది మ్యాచింగ్ క్వశ్చన్స్. మ్యాచింగ్ క్వశ్చన్స్లో 4:4 ఒకటి ఉంది, 4:3 ఒకటి ఉంది, 4:2 ఒకటి ఉంది. అంటే 4:4 అంటే ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విత్ దేర్ రెస్పెక్టివ్ ప్రొవిజన్స్. ఇది 4:4. అంటే సెక్షన్ ఏలో ఏబిసిడి ఇస్తారు, సెక్షన్ బిలో 1, 2, 3, 4 ఇచ్చారు, ఈ రకంగా ఇస్తారు. ఇదో పద్ధతి. ఇంకోటి ఏంది 4:3 ఇవ్వచ్చు, ఆర్ 3:4 ఇవ్వచ్చు, ఆర్ 4:5 ఇవ్వచ్చు. ఈ రకంగా మళ్ళీ దాంట్లో అంటే 4:3, 4:4, 4:5 ఈ రకంగా అదొక 3 రకాల ప్రశ్నలు. ఇంకోటి ఏంటి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓన్లీ ఎంసీక్యూస్లో కేవలం పదాలు మాత్రమే ఇవ్వడం కాకుండా ఏబిసిడిలో పదాలతో పాటు ఫుల్ లెంగ్త్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రశ్నలు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. సో ఇటువంటి మొత్తం 15 రకాల క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ ఆర్టికల్స్ వాటికి సంబంధించినటువంటి నిబంధనలు. సో ఆర్టికల్ 19 దేనికి సంబంధించింది? లైక్ ఫ్రీడమ్ టు మేనేజ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇది దేనికి సంబంధించింది అంటే రైట్ అగెనిస్ట్ అరెస్ట్, డిటెన్షన్. 4:5 ఇది యాక్చువల్ కాంబినేషన్. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఈ ఆర్టికల్ 21కి సంబంధించింది. సో ఇట్లా 4:4 కాకుండా 4:5కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ తర్వాత ఇంకో రకం జస్ట్ హెబియస్ కార్పస్ అనేది ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అయితే యూజువల్గా రిట్స్ వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ గతంలో క్వశ్చన్ అడిగేవారు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రిట్ ఈస్ కన్సర్న్ విత్ టు హ్యావ్ ఎ బాడీ అని అర్థం వచ్చే, టు హ్యావ్ ఎ బాడీ అని అర్థం వచ్చే క్రింది వాటిలో రిట్ ఏది, ఇలా క్వశ్చన్ అడిగేది. లేకపోతే మ్యాచింగ్స్ అడిగేవారు. సో ఇప్పుడు ఏం చేసారు ఇక్కడ, వెన్ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ది లీగాలిటీ ఆఫ్ ఎ డిటెన్షన్, writ of certiorari is filed, writ of habeas corpus is filed, writ of mandamus is filed, writ of quo warranto is filed. ఈ రకంగా కొంచెం కాంప్లికేట్ చేసినటువంటి పద్ధతి. అంటే గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నే ఇది, కాకపోతే ఆన్సర్ని క్వశ్చన్లో పెట్టారు, క్వశ్చన్ని తీసుకొచ్చి ఆన్సర్స్లో పెట్టారు. అది. అండ్ తర్వాత స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. మనకి ప్రిలిమ్స్లో డీటెయిల్డ్ సిలబస్ ఇవ్వలేదు, ఆ డీటెయిల్డ్ సిలబస్ మెయిన్స్లో ఉందని చెప్పాం కదా. మెయిన్స్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో, సో మెయిన్స్లో ఉన్న సెకండ్ యూనిట్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ స్పెసిఫిక్ క్వశ్చన్ చేశారు. ద కాన్స్టిట్యూషన్ కమాండ్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ as supreme values to usher in the egalitarian socio-economic and political democracy. అంటే మెయిన్స్లో సెకండ్ యూనిట్లో పాలిటీలో ఉన్నటువంటి సెకండ్ యూనిట్లో వెల్ఫేర్ స్టేట్, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. టు ఎస్టాబ్లిష్ అన్ egalitarian social order, the trinity, that is the preamble, fundamental rights and the directive principles of state policy delineate the path for the socio-economic justice. సో ఈ రెండు స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు అంటే ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇచ్చినటువంటి డైమెన్షన్ రెండు కరెక్టే అనేటటువంటి పర్స్పెక్టివ్. ఇక మూడోది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. థరోగా ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ జరిగిన 2022లో జరిగిన ప్రిలిమ్స్లో, అక్టోబర్లో జరిగినటువంటి ప్రిలిమ్స్లో సుమారుగా 8 నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెగిటివ్ క్వశ్చన్స్ అంటే నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఇచ్చినటువంటి క్వశ్చన్స్.
సో లైక్ నాట్ అన్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అప్పీలు విచారణ అధికార పరిధిలోకి రానిటువంటి అంశం. కేస్ ఇన్వాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ 2 or more స్టేట్స్, ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అంటే మనం మెయిన్స్లో సుప్రీంకోర్టు, హైకోర్టు వాటిన్నింటి గురించి డీటెయిల్డ్గా చదివినప్పుడు ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. కేసెస్ ఇన్వాల్వింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. సివిల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్, క్రిమినల్ కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. ఏంటి నాట్ అన్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్. సో నాట్ అన్ అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీలు చేసుకునేటటువంటి అవకాశం ఉండేది అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు పెట్టగలిగేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అంటే హైకోర్టు ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా. ఈ మూడింటిని హైకోర్టు నుంచి హైకోర్టులో కేసులు పెట్టచ్చు ఫస్ట్. అది ఆ మూడేంటి, సపోజ్ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాల్సిన కేసులు. ఇప్పుడు హైకోర్టులు కూడా రాజ్యాంగ వ్యాఖ్యానం చేస్తాయి. చేయడం ద్వారా అంటే సపోజ్ ఢిల్లీ హైకోర్టు, లేకపోతే చెన్నై హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు ఇటువంటివి చేస్తుంటాయి. అండ్ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. ఈ సివిల్ క్రిమినల్ కేసులు అయితే ముందు జిల్లా కోర్టులో కేసు పెట్టాలి, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కాబట్టి ఇవి మూడు కూడా ఇది అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ కాదు. ఇదేంటి, కేసెస్ ఇన్వాల్వింగ్ డిస్ప్యూట్ బిట్వీన్ 1 or more స్టేట్స్, ఫెడరల్ డిస్ప్యూట్, దే ఆర్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి. ప్రారంభ అధికార పరిధి అంటే సుప్రీంకోర్టులోనే ఆ కేసు ప్రారంభించాలి, హైకోర్టు ద్వారా వెళ్ళకూడదు. సో కాబట్టి నాట్ అన్నాడు కనుక ఆన్సర్ ఆటోమేటిక్గా ఇది. దెన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఇది ఈ అంశం మీద 2 ప్రిలిమ్స్లోనూ క్వశ్చన్ ఇచ్చాడు. 2022లో ఇచ్చారు, 2023లో ఇచ్చాము. లేడీ మెంబర్స్ సుమారుగా 15 మంది లేడీ మెంబర్స్ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. ఆ లిస్ట్ ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ప్రత్యేకంగా ఇండియన్ ఇండిపెండెన్స్ 75th year ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ నేపథ్యంలో పబ్లిష్ చేసినటువంటి కొన్ని పుస్తకాలు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు చేసిన పబ్లికేషన్స్ ఆధారంగా ఇచ్చినటువంటి అంశాలు అనమాట. అంటే మనకి సోర్సెస్, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి సోర్స్ ఏంటి అంటే సోర్స్ ఏమి ఉండదు, అట్లా చెప్పరు బ్రదర్ అంటారు. చెప్పమంటే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే కేవలం సిలబస్ మాత్రమే ఇస్తారంత. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు అని, ఇన్సైడ్ సిలబస్ క్వశ్చన్ అని, అవుట్ సైడ్ ద సిలబస్ క్వశ్చన్ అని ఇట్లా ఏముండవు. ప్రతి ఇష్యూ అంటే ఇప్పుడు సపోజ్ పాలిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్వశ్చన్ వచ్చాడు అనుకో, అదేం అవుట్ ఆఫ్ సిలబస్ కాదు. ఏ పార్లమెంటుకో సుప్రీంకోర్టుకో లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇవ్వచ్చు. అట్లా సుప్రీంకోర్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏంటి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడ చదువుతావు, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతావు. బట్ గవర్నెన్స్లో కూడా చదవాలి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక రోబోని తయారు చేశారు. మొత్తం ఆ పాత కేసులన్నీ దానికి మొత్తం డేటా అంతా ఆ రోబోకి అప్పచెప్తారు. అది మొత్తం చదువుకుంటుంది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా మొత్తం చదువుకుంటుంది. నీకు ఏ కేసు కావాలంటే ఆ కేసు ఎప్పుడు వాడితే అప్పుడు కావాల్సిన వచ్చినప్పుడు దాని నుంచి తీసుకోవచ్చు, దాంతో మాట్లాడవచ్చు, అది కూడా నీతో మాట్లాడుతుంది. అలాంటి పద్ధతి ఉందన్నమాట. సో కనుక ఈ పబ్లికేషన్స్, గవర్నమెంట్ పబ్లికేషన్స్ అనేవి కీలకం మన సిలబస్ ప్రకారం. అది సపోజ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కావచ్చు, ఆర్ లేకపోతే పిఐబి ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు సోర్సెస్ కాదు అన్నారా, లేకపోతే తెలుగు అకాడమీ అథెంటిక్ కాదన్నారా, తెలుగు అకాడమీ పుస్తకాలు మేము పరిగణలోకి తీసుకోమన్నారా, అంటే ఒక కేసు సందర్భంగా వాదిస్తూ అనంటే ఏమన్నా అనొచ్చు. అండ్ మరి ఏమన్నా అనొచ్చు అంటే ఏంటి మీనింగ్, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అనే మాట కాదన్నదండి. తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా తీసుకోవచ్చు, కమిషన్ దేన్నైనా తీసుకోవచ్చు. సిలబస్ ఇస్తున్నారు, ఆ సిలబస్ ప్రకారం ఇది ఇష్యూ. సుప్రీంకోర్టు అధికారాలు తెలుగు అకాడమీలో 5 ఉంటాయి, వికీపీడియాలో 5 ఉంటాయి,
ఆర్ లేకపోతే లక్ష్మీకాంత్ ప్యారాలల్ పుస్తకంలో ఇంకో 5 ఉంటాయి. ఏ బుక్ చూసినా 5 ఉంటాయి అనుకుందాం. ఆ అధికారాల జాబితా మారుతుందా? ఏమన్నా మారే అవకాశం లేదు. కాబట్టి తెలుగు అకాడమీ మీకు ఇంగ్లీష్లో చదవలేనటువంటి పరిస్థితుల్లో తెలుగు అకాడమీ చదవాల్సిందే. వేరే సోర్స్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ పబ్లికేషన్ కూడా కాబట్టి. అండ్ యూజువల్గా అయితే మాత్రం దాన్ని అథెంటిక్గా చూపించి కోర్టులో కేసు గెలుద్దామంటే కుదరదు. అది సో ఎగ్జామినర్ దేన్నైనా తీసుకునేటటువంటి అధికారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమి స్పెసిఫిక్గా ఈ పుస్తకాల నుంచి ఇస్తామని చెప్పాల. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 వచ్చినప్పుడు ఈ సిలబస్తో పాటు పుస్తకాలు కూడా రిఫరెన్స్ ఇచ్చారు. అది అవసరం లేదు యాక్చువల్గా. ఆ విషయం చాలా తొందరలోనే గ్రహించి ఆ పద్ధతిని మార్చేసుకున్నారు. యూపీఎస్సీ కూడా అట్లా ఏమవ్వదు. యూపీఎస్సీ కూడా ఓన్లీ సిలబస్ ఇస్తుంది. ఈ పుస్తకాలు చదవండి, ఈ పుస్తకాలు చదవకుండా నేను చెప్పదు. బట్ మోస్ట్లీ ఏం చేస్తారు, గవర్నమెంట్ అథెంటిక్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. అందుకని మనకి స్టేట్ సిలబస్ కాబట్టి స్టేట్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి, తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకోవాలి. కనుక ఇది కూడా పిఐబి నుంచి తీసుకున్నటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇట్లా ఈ ఓరియంటేషన్లో చూసినప్పుడు ఫండమెంటల్గా గ్రహించాల్సినటువంటి అంశాలు అంటే మెయిన్స్ ఆధారంగా చేసుకుని ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పెట్టుకోవడం అనేది కీలకమైనటువంటి ఆస్పెక్ట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకి డీటెయిల్డ్ సిలబస్ ఇవ్వలేదు. సో డీటెయిల్డ్ సిలబస్ ఇవ్వలేదు కాబట్టి ఆ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్గా ఉన్నాయి కనుక ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్స్ ఓరియంటేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి ఏ విధమైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అనుసరించాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్. You are supposed to have a basic content. ఒక ఆన్సర్ రాయాలంటే ముందు కంటెంట్ ఉండాలి కదా. కంటెంట్ లేకుండా మనం ఆన్సర్ని సృష్టించలేము అనేది ఫండమెంటల్ ఫార్ములా. అండ్ రెండవది యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ ఫైనర్ మెటీరియల్. ఫైనర్ మెటీరియల్ అంటే ఏంటి, మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద విస్తృతమైనటువంటి సమాచారం ఉంది. దర్ ఇస్ దర్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ నా. కాబట్టి అందులో నుంచి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి అవసరం. అండ్ ఫైనల్ ప్రజెంటేషన్ ఇన్ ది ఎగ్జామ్ హాల్లో మనకు తెలిసినటువంటి కంటెంట్ని ఆ క్వశ్చన్ అవసరాన్ని బట్టి రీమాడిఫై చేసి ప్రజెంట్ చేయాలి. ఈ 3 ఆన్సర్ రైటింగ్లో ఉండేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ కంటెంట్ అంటే ఇది. అంటే కోడ్ చూపించి బేసిక్ కంటెంట్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. రాష్ట్రపతి అధికారాలు అని నువ్వు ఎక్కడైనా చదవచ్చు. అంటే ఏంటి, నీ దగ్గర కోడ్ ఉందన్నట్టు. అండ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో రాష్ట్రపతికి గల అధికారాలు వాస్తవ అధికారాలు కావు అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఆ కోడ్ని కొయ్యాలి. ఇది ఫైనర్ మెటీరియల్. అనవసరమైనటువంటి చెత్త అంతా తీసేసి స్కిన్లెస్ బోన్లెస్ ఏదో ఒకటి చేసి దాన్ని దగ్గర పెట్టుకుంటాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, ఆ ఫైనల్ ప్రజెంటేషన్ ఇన్ ది ప్లేట్లో దాన్ని చక్కగా కుక్ చేసి పెట్టడం అవసరాన్ని బట్టి. అది ఇప్పుడు చికెన్ 65 అడిగాడు అనుకో, చికెన్ 65 అడిగినప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వాలి. తందూరి చికెన్ అడిగితే ఇలా ఇవ్వాలి. తందూరి చికెన్ అడిగినోడికి చికెన్ 65 చేసి ఇస్తే కొడతాడు. కాబట్టి అవసరాన్ని బట్టి దాన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫైనల్గా. అండ్ మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు 2. ఆన్సర్ రాసేటప్పుడు యూ ఆర్ సపోజ్ టు మెయింటైన్ ది స్పీడ్ అండ్ కంటెంట్. ఈ 2 ఉండాలి. అండ్ యాక్చువల్గా ఇక్కడ చెప్పలేదు కానీ 3వది కూడా ఉంది. ఆన్సర్ షీట్లో ఏ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ రాయాలి. నీకు ఇష్టమైన క్వశ్చన్కి ఇష్టమైన ఆన్సర్ రాయడం జరగకూడదు. సో ఈ స్పీడ్ ఎంత,
నీకు 15 క్వశ్చన్లు 3 గంటల టైం ఉంది. 15 క్వశ్చన్లు 3 గంటల టైం అంటే మీనింగ్ ఏంటి? ఆ 3 గంటల్లో ఒక్కొక్క క్వశ్చన్కి 12 నిమిషాల్లో ఆన్సర్ యావరేజ్గా. అది స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఆ కంటెంట్ కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఈ రెండు మిస్ కాకుండా చూసుకోవాలి. అండ్ తర్వాత సో స్పీడ్కి వచ్చేటప్పటికి 180 నిమిషాలు 15 ప్రశ్నలు. సో ఈ 180 నిమిషాలు 15 ప్రశ్నలు అంటే యావరేజ్ టైం ఎంత? సో యావరేజ్ టైం స్పీడ్ ఎంత వచ్చింది? 180 నిమిషాలకి 15 ప్రశ్నలు అంటే 12 నిమిషాలు ఒక్కొక్క క్వశ్చన్. ప్రతి ప్రశ్న 12 నిమిషాల్లో ఆన్సర్ అయ్యాలి. ఈ 12 నిమిషాలు ఎట్లా అలకేట్ చేసుకోవాలి? ఒక క్వశ్చన్ చదవాలి కదా, ఫస్ట్ ఆన్సర్ రాయాలంటే క్వశ్చన్ చదవడానికి కూడా టైం పడుతుంది కదా. మనమేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, రోబో కాదు. కాబట్టి ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది ఒక క్వశ్చన్కి చదవడానికి. 1 మినిట్ యూ హ్యావ్ టు మెంటల్ మ్యాప్ ది ఆన్సర్. అండ్ ఇంకొక 1 మినిట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే ఆ ప్రశ్నలో ఏముంది అని అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అంటే నువ్వు ఇంకా రాయలే ఆన్సర్, 3 నిమిషాలు పోయినాయి అప్పుడే. అండ్ అంటే ఏంటి, 12 నిమిషాల్లో 3 నిమిషాలు దేనికి పోతున్నాయి? క్వశ్చన్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి, ఏమి రాయాలో ఒక అవగాహన తెచ్చుకోవడానికి 3 నిమిషాలు పోయినాయి. అలా చేస్తేనే కరెక్ట్గా చేసినట్లు లెక్క అది. అండ్ అప్పుడు ఆన్సర్ మొదలు పెడతాం. 1 నిమిషం ఇంట్రడక్షన్ రాయాలి. 3 సెంటెన్సెస్లో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోవాలి విత్ అ డేటా పాయింట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఆ డేటా పాయింట్ ఎలా ఉండాలి అనేది ఈ పీవీక్యూస్ చెప్పినప్పుడు చెప్పాను. తర్వాత మెయిన్ బాడీ రాసేయడానికి ఒక 7 మినిట్స్ పడుతుంది. ఆర్గ్యుమెంట్స్, మెరిట్స్, డిమెరిట్స్, సజెషన్స్. ఫైనల్లీ కంక్లూజన్ 1 మినిట్. ఇలా ఇంత కఠినంగా ప్రోగ్రామ్ చేయగలుగుతావా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు సో స్ట్రాంగ్లీ ప్రోగ్రామ్ ది ఆన్సర్? అంటే యూ హ్యావ్ టు డూ దట్. అన్లెస్ యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ యువర్ మైండ్ ఆన్ దీస్ లైన్స్, it is impossible to complete and finish a question, answering a question in 12 minutes. ఈ 12 నిమిషాల్లో ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా ఉంది. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ప్లానింగ్కే ఒక 3 నిమిషాలు పెట్టాలి, అప్పుడే ప్రాపర్గా మన ఆన్సర్ వస్తుంది. అది ఇప్పుడు ఎలా అయితే ఒక రాజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, చేసి నా రాజ్యంలో మీకు సగం ఇస్తా, ఒక చెట్టుని చూపించి ఆ చెట్టుని కొట్టాలని చెప్పాడు. ఇద్దరికి అసలు పదునే లేని గొడ్డలు ఇచ్చాడు. గొడ్డలు ఇవ్వంగానే ఒకటి తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకొకటి ఏం చేశాడు, కాసేపు పడుకున్నాడు. పడుకున్న తర్వాత కాసేపు లేచిన తర్వాత ఆ గొడ్డలకి 1 గంట సేపు పదును పెట్టాడు. పదును పెట్టిన తర్వాత 1 అవర్ ఉపయోగించి 1 అవర్లో ఆ చెట్టుని కొట్టేశాడు. వాడు మొదటోడు గొడ్డలు ఇచ్చిన వెంటనే మొదలుపెట్టాడు, కానీ వాడికి ఇంకా కంప్లీట్ కాలే, అవుతూనే ఉంది. వీడు రెస్ట్ తీసుకున్నాడు, తర్వాత పదును పెట్టాడు, తర్వాత 1 గంటలో కొట్టేశాడు. 3 గంటల్లో అయిపోయింది పని. సో ఇట్లా మనం రాసే ఆన్సర్ విషయంలో కూడా ముందు మెదడుకి పదును పెట్టుకోవాలి. దానికోసం 3 నిమిషాలు ఉపయోగించాలి. ఆ తర్వాత యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ 9 నిమిషాల్లో ఆ ఆన్సర్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రోగ్రామ్ యువర్ మైండ్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఫర్ ద 120 days అనుకుందాం. అంటే మోస్ట్లీ సపోజ్ మేలో నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు కాబట్టి ఈ 120 రోజులు సుమారుగా ఉందనుకుంటాం. అంటే 120 రోజులు మీకున్నటువంటి బోనస్ టైం సిన్స్ యూ హ్యావ్ అటెండెడ్ దిస్ సెషన్. అంటే మీనింగ్ ఏంటి, యూ హ్యావ్ డిసైడెడ్ టు యూటిలైజ్ దిస్ 120 days. ఒకవేళ మేలో నోటిఫికేషన్ వస్తే ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది, 3 నెలల టైం ఇచ్చి ఆ ప్రిలిమ్స్ పెట్టచ్చు. అండ్ మేలోనే మీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఆగస్ట్ నాటికి మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కంప్లీట్ చేసుకోవాలి. బట్ మీరు ఇప్పుడు ఈ రోజున కనుక మీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఏమవుతుంది, మీకు ఈ 4 నెలల పాటు అదనంగా మీకు బోనస్ టైం వచ్చినట్లు లెక్క. ఈ బోనస్ టైంలో ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ కంప్లీట్ చేసేసుకొని ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 month పాటు ఆ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్ని కంటిన్యూ చేస్తూ అండ్ ఒక ఎగ్జామ్కి 2 నెలల ముందు ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ మీద ఫోకస్ చేయాలి. అది అంటే సపోజ్
జూన్ జూలై ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ మీద ఫోకస్ చేయాలి. అలా ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో సబ్జెక్ట్ని రోజు ఒక 8 గంటలు ఉపయోగించుకోవడం, సబ్జెక్ట్ రివిజన్ మీద 3 గంటలు పెట్టుకోవడం, 3 గంటలు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం. అది సో ఇప్పుడు ఇదంతా కూడా అంటే చదివింది మాత్రమే సరిపోదు, చదివింది దాన్ని అంటే ప్లానింగ్ ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి అనే దానికి సంబంధించి అనమాట. కేవలం చదివితే చాలదు, ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ లాగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకో, సో ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ డ్రైవింగ్, నీకు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి వాడు రోజు పక్కన కూర్చొని నిన్ను ఒక 10 కిలోమీటర్లు డ్రైవింగ్ నేర్పిస్తాడు, అదో పద్ధతి ఉంది. వారం రోజుల్లో నీకు డ్రైవింగ్ వస్తుంది. ఇంకో వారం రోజులు నీ సొంతంగా నడిపించే ప్రయత్నం చేస్తావు, 2-3 కార్లు గుద్దుతావు. 3వ కారు గుద్దకుండా కొంచెం సేఫ్గా నడిపిస్తావు. ఒక డాక్టర్ అవ్వాలంటే ఈజీగా అయిపోరు. 4-5 చంపిన తర్వాతనే ఒక మంచి డాక్టర్ అవుతాడు, పేరు మూసిన డాక్టర్ అవుతాడు. అండ్ రెండో ఆప్షన్ ఏంటి, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో 100 కొద్ది 1000 కొద్ది వీడియోలు ఉంటాయి, హౌ టు డ్రైవ్ ఏ కార్ అని చెప్పి. డ్రైవింగ్ చేయడం, స్టీరింగ్ ఎలా తిప్పాలి అనే దాని మీద 100 వీడియోలు ఉంటాయి. అసలు స్టార్ట్ ఎట్లా చేయాలి, అండ్ ఒక కార్ని స్టార్ట్ చేయడానికి కీ ఎలా పెట్టాలి అనే దాని మీద 1000 వీడియోలు ఉంటాయి. వాడు ఇట్లా చూపిస్తాడు, ఒక 6 నిమిషం వీడియో డీ అని చెప్పి అందులో దొరుకుతుంది. కీ పెట్టడం నేర్చుకున్నారు. ఆ తర్వాత కీ ఎలా తిప్పాలి, క్లచ్ ఎక్కడ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నువ్వు యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అంటే విచ్ వన్ డూ యూ ఆప్ట్ టు యాక్చువల్లీ లెర్న్ ఏ కార్, డ్రైవింగ్ ఏ కార్ అంటే డెఫినెట్లీ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడమో లేకపోతే మీ డ్రైవింగ్ వచ్చినోడితోటి సహాయం తీసుకోవడం ఏదో జరగాలి. అంటే యూట్యూబ్ ద్వారా నువ్వు నేర్చుకుంటే కేవలం థియరీ మాత్రమే నేర్చుకుంటావు, ప్రాక్టీస్ రాదు. దానికి చదవాలి, చదివిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం అంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంటే. మెయిన్స్లో అన్నిటికన్నా కీలకమైంది రైటింగ్ ప్రాక్టీస్. సో ఆ రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకు కీలకమైంది అని చెప్పాం, సో దట్ యూ విల్ ప్రోగ్రామ్ యువర్ మైండ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో మీ అవసరాలకి, ఎగ్జామ్ అవసరాలకి అనుగుణంగా ప్రోగ్రామ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే ఈ రైటింగ్ ప్రాక్టీస్లో అనుసరించాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి అంటే పర్టికులర్గా PYQs ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఒకటే ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటే ఎగ్జామ్ జరిగింది కాబట్టి మెయిన్స్కి సంబంధించి ఒకటే. APPSCలో మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 3 మెయిన్స్ జరిగినాయి. అవి చూడండి. UPSC మెయిన్స్ లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన UPSC మెయిన్స్ పేపర్లు కూడా చూడండి. అండ్ ఆన్సర్ రిక్వైర్మెంట్స్, ఈ ఆన్సర్ రాయడానికి ఎటువంటి ఏం అవసరం, రిలవెన్స్ ఈజ్ ద ప్రైమరీ క్రైటీరియా అండ్ సెకండరీ క్రైటీరియా ఇస్ ద టైమ్లీనెస్. మీరు ఇచ్చే ఆన్సర్ రిలవెన్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ ద క్వశ్చన్ నెంబరు, దానికి ఇచ్చేటటువంటి ఆన్సర్, ఈ రెండింటికి ఫస్ట్ రిలవెన్స్ ఉండాలి. రెండోది ఏంటి, ఇచ్చిన క్వశ్చను అందులో ఉండేటటువంటి కంటెంట్ అది రిలవెంట్గా ఉండాలి అండ్ టైం ప్రకారం జరగాలి. ఆ టైమ్లీనెస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆన్సర్ టు ద పాయింట్, ఆన్సర్ యాజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ ప్రశ్న యొక్క అవసరం తీరే విధంగా అవసరాన్ని బట్టి ఇది చేయడం జరగాలన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఈ రిలవెన్స్ అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఎవరినైనా వెళ్ళి అడ్రస్ ఎక్కడ, ఒక అడ్రస్ తీసుకెళ్ళి 21st సెంచరీ IAS అకాడమీ ఎక్కడుందని అడిగేవాడు. అడిగినప్పుడు ఆన్సర్ ఏం రావాలి, నేను కూల్ డ్రింక్ తాగాను అని చెప్పాడు అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది? మన ఆన్సర్లు అలా ఉండకూడదు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం హిందీ వచ్చు, ఎంతవరకు వచ్చు, పానీపూరి దగ్గర ప్యాజ్ దాలో భయ్యా అనేంతవరకు మాత్రమే వచ్చు. అడ్రస్ అడిగినప్పుడు సపోజ్ నువ్వు ప్యాజ్ దాలో భయ్యా అని చెప్పేవాళ్ళు, అలా ఉంటుంది పరిస్థితి. అలా ఉండకూడదు మన ఆన్సర్. సో అట్లా మన ఆన్సర్ అనేది రిలవెంట్గా అవసరం, ఎగ్జామ్ యొక్క అవసరానికి అనుగుణంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఆ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో
ఇప్పుడు చెప్పినటువంటి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2024 అక్టోబర్లో జరిగినటువంటి క్వశ్చన్స్కి కొన్ని మోడల్ సింప్లిఫైడ్ ఫార్మాట్లో చెప్పడం జరిగింది. ఆ రకంగా డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం జరగాలి. అంటే ఈ ప్రతి ఆస్పెక్ట్కి మనకి ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఏవైతే ఉంటాయో ఆ సిలబస్ లోబడి మాత్రమే క్వశ్చన్లు అడుగుతారు. సిలబస్ దాటి క్వశ్చన్లు అడగరు. సిలబస్ పదాలకి మనం కట్టుబడి ఉంటే చాలు. ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు. సో మరి ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు దానికి సంబంధించి ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఆర్టికల్ 21 ఈజ్ ఎక్స్పాండింగ్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివినప్పుడు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మనం ఊహించవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్లాస్ ఎకానమీ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ కూడా తెలంగాణ మూమెంట్ ఇంకో సబ్జెక్ట్.